హాయ్. ఏపీలో ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, నెక్స్ట్ సీఎం ఎవరు వస్తారు అనుకుంటున్నారు? జగన్ వస్తే మేలే కదా. జగన్ రాజకీయాల్లో ఫస్ట్ రౌడీ రాజకీయాలు ఉన్నాయని ఇప్పుడు అంటున్నారు. మరి రౌడీ రాజకీయాలు ఉన్నాయా లేదా? రౌడీ రాజకీయం అనేది ఆయన చేసే పద్ధతి పరంగా ఉంటది. ఇప్పుడైతే బాగా చేస్తున్నారు కదా, మొత్తం పథకాల పరంగా అన్ని ఏపీలో బాగానే చేస్తుంటారు. నవరత్నాల పథకాల వల్ల ఉపయోగం ఉందా? అందరికి అందుతున్నాయా? పథకాలు అనేవి ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతున్నాయి కదా, ఉపయోగపడుతున్నాయి కాబట్టి అతను అందరూ రావాలనుకుంటున్నారు. స్టూడెంట్స్ కానీ ప్రతి ఒక్కరు జగన్ రావాలంటున్నారు కదా. ప్రస్తుతం జగన్ ని చూసుకున్నట్టయితే షర్మిల అనే వ్యతిరేకత చూపించడం జరిగింది. సో దాని వల్ల వైసీపీ ఓట్లు ఏమైనా చీలిపోయే అవకాశం ఉందా? అలా అవకాశమే లేదు కదా. అలా ఎందుకంటారు? జగన్ వస్తారు సో మొత్తం. అన్ని పార్టీలు అలయన్స్ లో వస్తున్నాయి. మరి జగన్ పరిస్థితి ఏమవుతుంది? జగన్ అంటున్నారు కదా మొన్న రీసెంట్ గా ఏదో అన్ని పార్టీలు ఏకమవుతున్నాయి, ఒక్కనే ఒంటరికి వస్తున్నాం. ఆయన ధైర్యం అనుకుంది, చూద్దాం. నెక్స్ట్ మనం చెప్పలేం కదా. నాకు తెలిసినంత జగన్ వస్తే మేలు అనుకుంటున్నాను అంతే. సో విద్యార్థుల్లో అమౌంట్ ఏదైతే ఉందో, విద్యా విధానం అమౌంట్ కానీ లేదు రియంబర్స్మెంట్ పీజీ విద్యార్థులు కానీ రావట్లేదు అంటున్నారు. మరి నిజమే అనుకుంటున్నారు? అంటే 100% 90% ఇస్తున్నారు, 10% ఇవ్వలేదు అంటున్నారు. అది మనమేం చూడలేదు కదా. ఒకవేళ విరోధి వాళ్ళు చెప్పగలరు, మనమేం కలర్ చూడలే. అందరికి అందుదని కనుకోలేము. 90% అందుతుంది ప్రతి ఒక్కరికి. ఫీ రీయింబర్స్మెంట్ కానీ, విద్యా దీవెన కానీ ప్రతి ఒక్కరు అందుతుంది. సో ఇప్పుడు జగన్ చాలా ధైర్యంగా చాలా ధీమాగా వై నాట్ 175 అంటున్నారు. మరి 175 కి 175 వచ్చే ఛాన్స్ ఉందా? 175 వచ్చే ఛాన్స్ ఏమీ లేదు కానీ గెలుస్తారు. అన్ని సీట్లు అయితే రావు కానీ గెలుస్తారు. థ్యాంక్ యూ అండి.